హాయ్ అండి. ఇదైతే చేపల వేపుడు అండి. పెంకు మీద చక్కగా వేపేసుకుంటే సూపర్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది మెథడు. ఇదైతే ఏం చేయాలంటే గంటకు ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని గంటకి ముందే పెట్టేసుకుంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టి అవి ముక్కలు వేగేటప్పుడు మంచిగా ఉప్పు కారం సరిపోతుంది, నోటికి తగులుతుంది అన్నమాట. పెంకు పెట్టేసుకొని కొంచెం నూనె ఎక్కువగానే వేసుకొని పెట్టేసుకొని ఒక పక్కనే చక్కగా వేపేసుకోవాలండి. అది కొంచెం వేగేదాకా అయితే తీయకూడదు, ముక్క ఇరిగిపోతుంది. బాగా వేగిందో లేదో చూసుకున్నాక నెక్స్ట్ సైడ్ తిప్పేసి అది కూడా బాగా వేగనియాలి. చక్కగా పచ్చిమిరకాయలు అవి చక్కగా కట్ చేసుకొని మనం వేపేటప్పుడు మధ్యలో వేసేసుకొని చక్కగా కరివేపాకు మసాలా కావాలంటే వేసుకో. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం మసాలా కూడా జల్లుకొని తీసుకోవచ్చు. మొక్క మాత్రం చక్కగా విరగకుండా మెల్లంగా స్లోగా తీసుకోవాలి. మొక్క ఇరిగిందంటే కొంచెం బాగోదు ఫ్రై. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా. అట్లాగే కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. చేపల ముక్క దగ్గరుండి చేసుకుంటే చక్కగా మొక్క ఇరగకుండా మీ నోటికి కమ్మగా ఈ చేపల ఫ్రై ఈజీగా అయిపోతుంది. నేనైతే కొంచెం 4 పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఏంట్రా డబ్బులు ఎందుకు తెచ్చావు? ఇవ్వలేదు.